చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. పిల్లరా, ఈరోజు వాగ్దాన సందేశం లేదు. వచ్చే వారం పాస్టర్ గారు మాట్లాడతారు. ఈరోజు సందేశంలోనే ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. సో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డ వాళ్ళు కూడా వచ్చే వారికి సిద్ధపడండి. ఈరోజు ఎక్కువ సమయం మీకు కొన్ని విషయాలు వాక్యములను నేను మీకు బోధించాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథము పేజీ నెంబర్ 373 పేజీ 19వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 373 పేజీ, పాత నిబంధన, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఉన్న మాటలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. యోధా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను: నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవుడి ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. చేతులపైకెత్తి ఆమేన్ చెప్పండి. పిల్లల, ఈ చదువుకున్నటువంటి వాక్యములో ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఆ రాజు పేరేమిటి అంటే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు చాలా మంచి రాజు. ఇతని గురించి మీకు దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం నుండి మీకు కనబడింది. చాలా మంచి రాజు. ఎందుకు నేను మంచి రాజు అని చెప్తున్నాను అంటే, ఇశ్రాయేలీలను మంచి రాజులు పరిపాలించారు, చెడ్డ రాజులు కూడా పరిపాలించారు. భక్తి కలిగిన రాజులు పరిపాలించారు, భక్తి లేని రాజులు కూడా పరిపాలించారు. దేవునికి ఇష్టకరమైన పరిపాలన చేసే రాజులు పరిపాలించారు, దేవునికి నచ్చని పరిపాలన కూడా చేసిన రాజులు పరిపాలించారు. అయితే ఇశ్రాయేలీల రాజ్యాన్ని 42 మంది రాజులు పరిపాలించారు. ఆ 42 మంది రాజుల్లో మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు కూడా ఉన్నారు. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే రాజు, అతనిలో మంచి 90% ఉంది, చెడేమో ఒక 10% ఉంది. జాగ్రత్తగా వినాలి. మంచితనమేమో 90% ఉంది, చెడుతనమేమో ఒక 10% ఉంది. చాలా పర్యాయాలు మనుషుల్లో కొంత మంచితనం ఉండిద్ది, కొంత చెడుతనం కూడా ఉండిద్ది. మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా ఆ వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని గురించి మాట్లాడం. ఒక పేపర్ తీసుకుని, ఒక వైట్ పేపర్ తీసుకుని, ఆ వైట్ పేపర్ మధ్యలో ఎక్కడ చుక్కుందో చెప్పమంటే టక్కన మీరు అందరూ చెప్తారు, ఫలానా పక్కన చుక్కుంది నల్లదనం, ఆ నల్లటి చుక్కుంది అని చెప్తాం. మనుషులమైనటువంటి మనం ఆ పేపర్లో ఉన్నటువంటి అంత తెల్లదనాన్ని చూడం. ఏం చూస్తామంటే ఆ నల్లటి మచ్చే చూస్తాం. యెహోషాపాతు జీవితంలో కూడా 90% మంచితనం ఉంది,
ఒక 10% చెడుతనం ఉంది. సర్వసాధారణంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎవరినైనా గమనించినప్పుడు వారిలో ఎంత మంచితనం ఉందో మనం దాన్ని చూడం ప్రియులారా. వాళ్ళల్లో ఉన్నటువంటి కోపాన్ని చూస్తాం, వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని ఆ బలహీనతలు మాత్రమే మనం చూడగలుగుతాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మన జీవితంలో కూడా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలను పెట్టాడు. శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలు పెట్టాడు. శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలను పెట్టాడు. ఆ శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలను పెట్టడానికి కారణం ఏమిటి అంటే, మన జీవితంలో మనలో ఉన్నటువంటి మంచి అనేకుల్లో కనబడాలి. మనలో ఉన్నటువంటి మంచితనం అనేకులు చూడాలి. మీ అందరికీ ఒక హెచ్చరిక ఏమిటి అంటే, భూమి మీద 100% మంచితనం కలిగిన వాళ్ళు ఎవరు ఉండరండి. సంఘంలో ఉండరు, ఇంట్లో ఉండరు, సమాజంలో ఉండరు, ఎక్కడ ఉండరు. మంచితనం కలిగిన మనుషులు ఎక్కడైనా కనబడ్డారు అంటే వాళ్ళకి భూమి మీద ఉండాల్సిన పని లేదు. యెహోషాపాతు జీవితంలో కూడా మనకేం కనబడుతుంది అంటే 90% మంచితనం కనబడుతుంది, 10% చెడుతనం కనబడుతుంది. ప్రజలు ఏం చెప్పుకుంటారంటే ఆ 10% చెడునే చెప్పుకుంటారు, 90% ఉన్నటువంటి మంచితనాన్ని చెప్పరండి. 90% ఉన్నటువంటి మంచితనాన్ని గురించి మాట్లాడరు. ఆ 10% ఉన్నటువంటి ఆ చెడునే మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఎదుటి వ్యక్తిలో ఎంత మంచితనం ఉందో అదే చూడాలి, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలని ఏమాత్రము కూడా చూడటానికి మనం ఏమాత్రము కూడా ఇష్టపడకూడదు ప్రియులారా. ఒకవేళ దేవుడు గనక మనలో ఉన్న లోపాలను ఆయన చూస్తే ఎన్ని లోపాలు మనకు కనబడతాయో దేవునికి. మనలో గనక దేవుడు లోపాలను ఎతికితే పిల్లరా ఎన్ని లోపాలు మనలో దేవునికి కనబడతాయో అనేది ఒకసారి మనం మర్చిపోకూడదు. ఈ చదువుకున్నటువంటి దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయంలో యెహోషాపాతు ఒక పని చేశాడు. ఏం పని చేశాడు అంటే, ఆహాబు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇజ్రాయేలులోనే 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగము ఇశ్రాయేలీలు, ఇంకో భాగం యూదా. ఈ యెహోషాపాతు యూదా రాజు. ఈ యూదా రాజు ఉన్నటువంటి యెహోషాపాతు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి ఆహాబు అనేటటువంటి అతనితో స్నేహం చేస్తాడు. బైబిల్ చెప్తుంది ఆహాబు అనేటటువంటి రాజు గురించి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, వాడు చెడ్డరాజు అని బైబిల్ చెప్తుంది. ఎంత చెడ్డరాజు అంటే, అతని యొక్క పరిపాలనలో ఇశ్రాయేలీల అందరూ కూడా విగ్రహారాధన చేయటానికి పురిగొల్పాడు. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టడానికి ప్రేరేపించబడతాడు. ప్రజలందరినీ కూడా తాను చెడు మార్గములు నడిచిందే కాక ఇశ్రాయేలీలందరినీ కూడా చెడు మార్గములోకి నడిపించినటువంటి రాజు ఆహాబు అనేవాడు. అలాంటి చెడ్డ రాజుతోటి ఈ యెహోషాపాతు అనేటటువంటి యూదా రాజు ఏం చేస్తాడు అంటే స్నేహం చేస్తాడు. దేవుడు అది ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. నాకు నచ్చని విధంగా బ్రతుకుతున్నటువంటి ఆ ఇశ్రాయేలీల రాజుతో నువ్వు సహవాసం చేస్తావా అని దేవుడు కోప్పడి
ఒక ప్రవక్తతో మాట్లాడతాడు. యెహోవా అనే ప్రవక్తతో మాట్లాడతాడు. వెళ్ళి నా రాజు అయినటువంటి, నా యొక్క దేశం మీద రాజుగా నేను నియమించిన ఆహాబు అనే రాజుకి ఇలా చెప్పు, యెహోషాపాతు అనే రాజుకి ఇలా చెప్పు. ఏమని చెప్తావు? ఇశ్రాయేలీల మధ్యలో చెడ్డ క్రియలు చేసిన ఆహాబుతో నువ్వు సహవాసం చేశావు, నీ మీద నేను కోప్పడుతున్నాను అని చెప్పు అనగానే వెంటనే ఆ రాజు ఏడవటం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఒక మంచి మాట అంటాడు, యెహోషాపాతు, నీ యందు మంచి క్రియలు నాకు కనబడుతున్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. యోధారాజు అయినటువంటి యెహోషాపాతు చేసింది తప్పే. ఏం తప్పు చేశాడు? అతడు ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబుతో స్నేహం చేశాడు. ఆహాబు ఎలాంటి వాడు? చెడ్డరాజు, చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడు. ప్రజలందరినీ కూడా విగ్రహారాధనకు తిప్పినటువంటి వాడు రాజు అన్నమాట, ఇశ్రాయేలీల రాజు ఆహాబు. అలాంటి రాజుతో సహవాసం చేసినందుకు యోధారాజు అయినటువంటి యెహోషాపాతు మీద దేవుడు కోప్పడతాడు. దేవుడు కోప్పడి నాలాంటి ఒక ప్రవక్తను పంపించి, ఇది తప్పయ్యా, ఇది తప్పు అంటూ అక్కడ రాసిన మాట, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు నీవు స్నేహితుడవైతివి కదా. ఆహాబు అనేవాడు భక్తిహీనుడు, ఆహాబు అనేవాడు దేవునికి శత్రువు. అలాంటి భక్తిహీనుడికి, అలాంటి దేవునికి శత్రువుగా ఉన్నటువంటి ఆహాబు అనే వాడితో నువ్వు సహవాసం చేశావు. కొన్ని సహవాసాలు ఏం చేస్తాయి అంటే పాడు చేస్తాయి. కొన్ని సహవాసాలు ఏం చేస్తాయి అంటే భక్తిని చెడగొడతాయి. కొన్ని సహవాసాలు ఏం చేస్తాయి అంటే జీవితాన్ని పాడు చేస్తాయి. అందుకే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో తెలుసుకోవాలి. ఈ యెహోషాపాతు గురించి బైబిల్ రాయబడిన మాట, దేవుడు అంటున్నాడు ప్రవక్తను పంపించి, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. చెప్పాలి ఆ మాట చెప్పండి. నీ యందు, కొంచెం గట్టిగా చెప్పండి, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవునికంట కొన్ని మంచి క్రియలు కనబడ్డాయంట యెహోషాపాతు జీవితంలో. కొన్ని చెడ్డ క్రియలు ఏం కనబడ్డాయి? నాకు తెలిసి ఒకే ఒక్క చెడ్డ క్రియ కనబడింది. ఇంకంతకు మించి ఏ చెడ్డ క్రియలు యెహోషాపాతులో కనబడినా, అది కూడా ఎలాంటి చెడ్డ క్రియ? భక్తిహీనుడైనటువంటి ఆహాబుతో సహవాసం చేశాడు. దేవునికి శత్రువైనటువంటి ఆహాబు అనే వాడితో సహవాసం చేశాడు, ఫెలోషిప్ చేశాడు. అది దేవుడు నచ్చలేదు దేవునికి కూడా. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యెహూను తన దగ్గరికి పిలిపించి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యెహోషాపాతు, నీ యందు నాకు మంచి క్రియలు కనబడుతున్నాయి. నా శత్రువుతో నువ్వు సహవాసం చేసినప్పటికీ, ఇశ్రాయేలీలను పాపములో నడిపించినటువంటి రాజు ఆహాబుతో నువ్వు సహవాసం చేసినప్పటికీ నీ యందు నాకు ఎలా కనబడుతున్నాయి అంటే కొన్ని మంచి క్రియలు కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా వైపు చూడండి, యెహోషాపాతు, నువ్వు వాడితో నువ్వు సహవాసం చేసినప్పటికీ నీలో కొన్ని మంచి క్రియలు కనబడుతున్నాయి. ఒకవేళ దేవుడు గనక మనల్ని గురించి మాట చెప్పగలుగుతాడా? మన సంఘాన్ని గురించి ఇలాంటి మాట చెప్పగలుగుతాడా? మీలో నాకు మంచి క్రియలు కనబడుతున్నాయి, మీలో నాకు మంచి క్రియలు కనబడుతున్నాయని దేవుడు మన గురించి చెప్పగలుగుతాడా? ఇక్కడ నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏమిటి అంటే, యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనలో కొన్ని మంచి క్రియలు కనబడాలి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. మంచి క్రియలు అనండి. ఆ మాట 3 సార్లు చెప్పండి. మంచి క్రియలు, మంచి క్రియలు, మంచి క్రియలు.
అంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనలో ఏం కనబడాలి అంటే కొన్ని మంచి క్రియలు కనబడాలి. మంచి క్రియలు యెహోషాపాతులో కనబడ్డాయి. ఏం కనబడ్డాయో ఒక 5 మంచి క్రియలు నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. యెహోషాపాతు అనే రాజులో దేవుని కట కొన్ని మంచి క్రియలు కనబడ్డాయంట. క్రియలు అనే మాటకు అర్థం ఏమిటి అంటే పనులు. ఆయన చూసినప్పుడు ఆయనలో కొన్ని మంచి మంచి క్రియలు కనిపించినాయి అంట. మరి మనల్ని చూసినప్పుడు, మనల్ని దేవుడు చూసినప్పుడు దేవునికి మంచి క్రియలు కనబడుతున్నాయా? మనల్ని దేవుడు చూసినప్పుడు మంచి క్రియలు ఆయనకి కనబడుతున్నాయా? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మంచి క్రియలు కనబడాలని మనం ప్రార్థన చేయాలి. మంచి క్రియలు కనబడాలని మనం ఉపవాసం ఉండాలి. మంచి క్రియలు కనబడటానికి మనము ఇష్టపడాలి. మంచి క్రియలు కనబడటానికి మనం అంగీకరించాలి. ఎందుకు మనం ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం? మంచి క్రియలు కనబడటానికి. ఎందుకు మనం శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం? మంచి క్రియలు కనబడటానికి. నీలో ఉన్న మంచి క్రియలు నీ భర్త చూడాలి. నీలో ఉన్న మంచి క్రియలు నీ భార్య చూడాలి. నీలో ఉన్న మంచి క్రియలు సేవకులు చూడాలి. నీలో ఉన్నటువంటి మంచి క్రియలు సంఘము, సమాజము, బయట వారు చూడాలి. మనలో మంచి క్రియలు కనబడుతున్నాయా లేదా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. యెహోషాపాతు గురించి బైబిల్ చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు, అయ్యా యెహోషాపాతు, నీలో ఒక్క చెడు లక్షణమే ఉంది. అదేమిటి? ఆహాబు అనే వాడితో నువ్వు సహవాసం చేసావు, ఈ ఒక్క తప్పు తప్ప ఇంకా నీలో ఏ తప్పు నాకు కనబడలేదని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నీలో నాకు మంచి క్రియలు కనబడ్డాయి. ఒక 5 మంచి క్రియలు నేను తొందరగా చెప్తాను యెహోషాపాతులో. ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే మన జీవితాల్లో కూడా మంచి క్రియలు దేవునికి కనబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూడండి, మొదటి మంచి క్రియ యెహోషాపాతులో ఏం కనబడిందో చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చదువుతారా ఎవరైనా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని మంచి క్రియలు యెహోషాపాతులో కనబడుతున్నాయి. అదేంటో ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. ఒక 5 విషయాలు చెప్తాను. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషాపాతులో కొన్ని మంచి క్రియలు దేవునికి కనబడ్డాయంట. వాటిల్లో మొదటి క్రియ ఏం కనబడింది అంటే, అతడు రాజైన తర్వాత 35వ సంవత్సరంలో రాజయ్యాడు. 25 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ 25 సంవత్సరాల పరిపాలనలో అతడు చేసిన కొన్ని మంచి పనులు ఏంటంటే, దేవునికి కనబడిన మంచి పని మొదటిగా, రాజు అయినటువంటి మొదటి రోజే, రాజుగా పట్టాభిషేకము పొందిన ఆ మొదటి రోజే అతడు చేసిన మంచి పని ఏమిటి అంటే, వాళ్ళ నాన్నగారు, ఆయన పేరు ఆసా, ఆయన ఆ యూదా దేశములో కొన్ని స్థలాలలో దేవతా స్తంభములను నిలబెట్టాడు. జాగ్రత్తగా మీరు వినాలి. తన తండ్రి ఆసా ఆ యూదా దేశములో కొన్ని స్థలములలో దేవతా స్తంభములను నిలబెట్టారు.
దేవతా స్తంభాలు ఎలా ఉంటాయి అంటే, ఉదాహరణకి ఒక పిల్లర్ ఉందనుకోండి, బాగా ఎత్తైన పిల్లర్ ఒకటి పోసి ఆ పిల్లర్ ముందు వెనక చుట్టూ విగ్రహాలకు సంబంధించిన బొమ్మలను, ఆ బొమ్మలను పోత పోసేవాళ్ళు. ఈ యెహోషాపాతు యొక్క తండ్రి గారు ఆస ఆ యూదా దేశములలో కొన్ని ముఖ్యమైన స్థలములలో ఆ బలమైనటువంటి ఎత్తైనటువంటి ఆ స్తంభములను, ఆ విగ్రహాల పోత పోసినటువంటి ఆ దేవతా స్తంభములను నిలబెట్టాడు. ఇప్పుడు కుమారుడిగా ఉన్నటువంటి యెహోషాపాతు రాజు అయినటువంటి మొదటి క్షణములోనే అతడు చేసిన పని ఏంటంటే, వాళ్ళ నాన్న ఎక్కడెక్కడైతే ఆ దేవతా స్తంభాలను నిలబెట్టాడో, వాళ్ళ నాన్న అయినటువంటి ఆసా గారు ఎక్కడెక్కడ ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి దేవతా స్తంభాలను నిలబెట్టాడో, ఇప్పుడు ఇతడు రాజు అయిన మొదటి రోజే చేసిన మంచి పని ఏంటంటే, వాళ్ళ నాన్న నిలబెట్టిన ఆ దేవతా స్తంభాలని తీసేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు ఎక్కడెక్కడ నిలబెట్టాడు ఆ దేవతా స్తంభాలు, ఆ మాట చెప్పండి. దేవతా స్తంభాలు అనండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవతా స్తంభాలు. ఇప్పుడు ఎవరు తీసేశారు? యెహోషాపాతు. ఆ పేరు పలకండి. ఎవరండి? యెహోషాపాతు రాజు అయిన మరుక్షణంలోనే తన దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళ నాన్నగారు ఈ దేవతా స్తంభాలను నిలబెట్టాడో ఆ స్తంభాలన్నిటినీ తీసివేసి, యెహోషాపాతు ఆ దేవతా స్తంభాలను తీసివేయటం దేవుడు చూచాడంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, మన జీవితాల్లో కూడా కొన్ని దేవతా స్తంభాలు ఇంకా దేవునికి కనబడుతున్నాయి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నేను యేసుప్రభుని నమ్మిన తర్వాత నా ఇంట్లో విగ్రహారాధన తీసేశాను, బొమ్మలన్నీ ఏదైనా ఉంటే వాటిని ఎవరికో ఇచ్చేశాను, నా ఇంట్లో ఏ విగ్రహ బొమ్మ లేదు అని మీరు చెప్పవచ్చు. అయితే ప్రియులారా, కొన్ని తీసేసినటువంటి విగ్రహాలు మన ఇంట్లో లేనప్పటికీ కొన్ని ఆత్మ సంబంధమైన విగ్రహాలు మన హృదయాల్లో నిలబడి ఉంటున్నాయి. కొన్ని దేవతా స్తంభాలు, కొన్ని ఆత్మ సంబంధమైన దేవతా స్తంభాలు దేవునికి మనకి మధ్య అట్లా అడ్డుగోడగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. గోడ మీద ఉన్న బొమ్మలను తీయటం చాలా తేలిక, మరి గుండెల్లో ఉన్నటువంటి దేవతా స్తంభాలు ఉన్నాయి కదా. గోడ మీద ఉన్న బొమ్మలను తీసేసావని చెప్తున్నావు, మరి నీ గుండెల్లో కొన్ని దేవతా స్తంభాలు ఉన్నాయి కదా. ఆ దేవతా స్తంభాల గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ప్రభు చెప్పాడు, నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమిస్తారో అది ఒక దేవతా స్తంభము. ప్రభు కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, అది ఒక దేవతా స్తంభంగా ఉండింది మనలో. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తున్నాము. కొంతమంది దేవుని కంటే పనిని ప్రేమిస్తారు, అంతే కదా. దేవుని కంటే వారి పనిని ప్రేమించే కదా ఈరోజు మందిరంలో చాలామంది ఖాళీగా ఉన్నారు. అంటే వారికి దేవుని కంటే కూడా వారి వ్యాపారం, వారికి దేవుని కంటే కూడా వారికి ఉద్యోగం, వారు దేవుని కంటే కూడా వారికి లాభం వచ్చే పని. బైబిల్ చెప్తుంది, నీకు లాభం వచ్చే పనిని నువ్వు మానకుండా నువ్వు ఆదివారం నువ్వు ఆరాధనకి వెళ్ళేవు అంటే బైబిల్ చెప్తున్న మాట, అది ఒక దేవతా స్తంభం. ఈ లైవ్లో కూడా ఎందరో దేవుని వాక్యాన్ని వింటున్నారో, ఆదివారం ఆరాధనకి రావాల్సినటువంటి నీవు లాభం వచ్చే పనికి నువ్వు వెళ్ళేవు అంటే ఆ పని నీకు ఒక దేవతా స్తంభంగా ఉంది. ఆ పని నీకు లాభం వచ్చే దేవతా స్తంభంగా ఉంది. పిల్లల దేవతా స్తంభాలను గుండెల్లో పెట్టుకొని
దేవతా స్తంభాలను హృదయంలో పెట్టుకుని ఎలాగూ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతావు? ఎలాగూ నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుతావు? దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో అది ఒక దేవతా స్తంభం అయింది. కొంతమంది వ్యాపారాన్ని ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, కొంతమంది డబ్బుని ప్రేమిస్తారు, కొంతమంది పిల్లరా వస్తువుల్ని ప్రేమిస్తారు, కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు. బైబిల్ చెప్తుంది పిల్లరా, దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమించినా అది ఒక దేవతా స్తంభం. ఈరోజు మీ గుండెల్లో ఎన్ని దేవతా స్తంభాలు ఉన్నాయో నాకు తెలియదు. దేవుని కంటే నువ్వు సెల్ ఫోన్ ఎక్కువగా ప్రేమించేవా? ఆ సెల్ ఫోన్ నీ హృదయంలో ఒక దేవతా స్తంభంగా నిలబడింది. దేవుని కంటే ఎక్కువగా నీవు ఏది ప్రేమించినా అది ఒక దేవతా స్తంభంగా నీ గుండెల్లో నిలబడింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, మీ గుండెల్లో మీ హృదయాల్లో ఏమేమి దేవతా స్తంభాలు ఉన్నాయో మీరు కనుక దేవా నా హృదయంలో ఏమేమి దేవతా స్తంభాలు ఉన్నాయో నాకు బయలుపరచు ప్రభు అంటే దేవుడు బయలుపరుస్తాడు. కొంతమంది హృదయంలో ధనము అనేటటువంటి దేవతా స్తంభం నిలబడుతుంది. కొంతమంది హృదయాల్లో పిల్లరా తిండికి ఇచ్చినంత ప్రయారిటీ దేనికి ఇవ్వరండి వాడు. తిండి పొద్దున లెగిస్తే ఏం తిందామా తింటం తప్పు కాదు, మితిమీరి తింటమే తప్పు. తిండిబోతులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు అని బైబిల్ చెప్తుంది. ధనమొక దేవతా స్తంభంగా ఉంటుంది, తిండిబోతుతనం ఒక దేవతా స్తంభంగా ఉంటుంది. పిల్లలు ఇంకా చెప్పాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను ప్రేమించడం అది ఒక దేవతా స్తంభంగా మన హృదయంలో నిలబడుతుంది. వస్తువుల మీద పిచ్చి, అది కొందాం, ఇది కొందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఏది మన వెంట రాదు. యెహోషాపాతు రాజు అయినప్పుడు అతడు చేసినటువంటి మొదటి పని దేవతా స్తంభములను తీసివేసి, నాతో పాటు ఈ మాట చెప్పండి, ఏం తీసేశాడు? చెప్పండి, ఏం తీసేశాడండి? దేవతా స్తంభములను తీసివేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ హృదయంలో కూడా కొన్ని దేవతా స్తంభాలు ఉన్నాయి కదా, ఆ దేవతా స్తంభాలను తీసేసావా? ఏ దేవతా స్తంభాలు ఉన్నాయి పాస్టర్ గారు నా హృదయంలో అంటారా? చూడండి, గల్తీ పత్రికలోకి వెళ్దామా? 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈరోజు దేవుని బిడ్డల హృదయాల్లో కొన్ని దేవతా స్తంభాలు ఉంటున్నాయి, వాటిని మనం తీసేసుకోవాలని బైబిల్ చెప్తుంది. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం మీకు అర్థమవుతుంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని దేవతా స్తంభాలు మన హృదయాల్లో ఉంటున్నాయి, వాటిని తీసేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ పౌలు కొన్ని దేవతా స్తంభాలు మీలో ఉంటున్నాయి, వాటిని తీసేసుకోండి అని చెప్తున్నాడు. 9వ వచనములో శరీర కార్యములు స్పష్టమయ్యేది, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము,
కక్ష, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? లెక్కేయండి. ఒక మానవుని హృదయంలో కొన్ని ఉండకూడని దేవతా స్తంభాలు: జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఎన్నొచ్చినాయి మొత్తం? ఎన్నొచ్చినాయమ్మా? సరే, నేను చెప్తాను, లెక్కేసుకోండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఎన్ని వచ్చినాయి? 17 మీరు 15 అంటున్నారా, 17 అంటున్నారా? 15. అంటే ఈ 15 దేంతో పోలుస్తున్నాడు భక్తుడు అంటే దేవతా స్తంభాలు. దినవృత్తాంతం 2వ గ్రంథం 9వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు అయిన వెంటనే ఎక్కడెక్కడ తన తండ్రి ఆస ఈ దేవతా స్తంభాలు నిలబెట్టాడో వాటన్నిటినీ తీసేశాడు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక టెస్ట్, మీకు ఒక చిన్న పరీక్ష. ఈ 15 దేవతా స్తంభాల్లో ఏదైనా ఒక దేవతా స్తంభం మనలో ఉందా? ఒకటేంటి మాస్టర్ గారు, బోల్డ్ ఉన్నాయి అంటారా? నాకు తెలిసి ఈ 15లో కనీసం కొన్నిట్లోనైనా మనం దొరుకుతాం. పౌలు అంటాడు, మీతో నేను స్పష్టంగా చెప్తున్నాను గల్తీ సంగమా, ఈ దేవతా స్తంభాలను పెట్టుకొని మీరు మందిరానికి వస్తే, ఈ దేవతా స్తంభాలను విడిచిపెట్టకుండా మీరు ఆరాధన చేస్తే, ఈ దేవతా స్తంభాలను మీరు విడిచిపెట్టకుండా మీరు మందిరానికి వస్తే, బైబిల్ చెప్తుంది మీకు దేవుని రాజ్యములోనికి మీరు ప్రవేశించరు అంటున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు పౌలు? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్పష్టము అంటే క్లియర్గా చెప్తున్నాడు. పాస్టర్ గారు, పరలోకం సంగతి ఏమో కానీ, నరకం సంగతి ఏమో కానీ, ఈ భూమి మీద ఉన్నంత వరకు తినము, త్రాగుము, సుఖించుము అన్న రీతిలోనే ఉంటే బాగుండేది కదా అని మీరు అనవచ్చు. బైబిల్ దాన్ని ఇష్టపట్ల. ఒకవేళ బైబిల్ కనుక మీరు లోకాన్ని ప్రేమించండి అంటే మన లోకాన్ని ప్రేమించవచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వీటిని మీరు మానండి అంటుంది బైబిల్. బైబిల్ ఏం చెప్తుంది అంటే యెహోషాపాతు దేవతా స్తంభాలను ఎలాగైతే తీసేశాడో మీ హృదయంలో కూడా ఈ 15 రకపు దేవతా స్తంభాలు ఉంటున్నాయి, వీటిని తీసేసుకోండి. ఈ 15 రకాల దేవతా స్తంభాలు మీలో ఏమాత్రము కనబడకూడదు అని బైబిల్ చెప్తుంది. ఎన్ని కనబడుతున్నాయి మనలో? ఎన్ని కనబడుతున్నాయి మనలో? ఎన్నో కనబడుతున్నాయి. ఇవి కనబడితేనంట మనం ఒకటి పోగొట్టుకుంటామంట. అదేంటో తెలుసా? పరలోకం. చెప్పండి, పరలోకం అనండి. ఆ మాట చెప్పండి.
అసలు యేసుప్రభుని మనం నమ్ముకోవడానికి కారణం ఏంది? నరకముకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలని? ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకమును నరకమును తప్పించుకోవడానికే కదా మనం ప్రభుని నమ్ముకుంది. పరలోకంకి వెళ్ళటానికే కదా మనం ప్రభుని నమ్ముకుంది. బైబిల్ చెప్తుంది, ప్రభువును నమ్మినంత మాత్రాన మనం పరలోకం చేరం. ప్రభువును నమ్మిన మన జీవితంలో ఈ 15 రంకపు దేవతా స్తంభాలని తీసేసుకోవాలా, ఉంచుకోవాలా? తీసేసుకోవాలన్న వాళ్ళు ఆమె చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలంట? తీసేసుకోవాలి, తీసేసుకోవాలి. వీటిల్లో ఈ 15 దేవతా స్తంభాల్లో ఒక 3 దేవతా స్తంభాలు జస్ట్ మీకు అలా చెప్తాను. మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 దేవతా స్తంభాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏమిటి అంటే అపవిత్రత. అపవిత్రత ఎలాగా? ఒక వ్యక్తి ఎలాగో అపవిత్రపరచబడతాడు చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి, బైబిల్ ఏం చెప్తుందంటే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత మన జీవితంలో ఎలాంటి అపవిత్రతకు మనం దూరంగా ఉండాలి అని చెప్తుంది బైబిల్. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నటువంటి నీ జీవితంలోనికి అపవిత్రత ఎలాగొచ్చింది? ఎలాగొచ్చిందో తెలుసా? మనకి కొన్ని ద్వారాలు ఉన్నాయి. కళ్ళకి ద్వారం ఉంది, చెవికి ద్వారం ఉంది, నోటికి ద్వారం ఉంది, మనసుకి ద్వారం ఉంది. నువ్వు చూడకూడనివి చూడటం ద్వారా నీ శరీరం లోపలికి అపవిత్రత వచ్చేసింది. నువ్వు చెవితో వినకూడని వాటిని వినటం ద్వారా ఈ చెవుల్లో గుండా అపవిత్రత నీలోకి వచ్చేసింది. ఈ నోటితో పలకకూడని మాటలు పలకటం ద్వారా అపవిత్రత లోపలికి వచ్చేసింది. నీ మనసుకు కూడా ద్వారం ఉంది. నీ మనసుకు కనుక నువ్వు గనక చోటిచ్చేవా, తలంచకూడనివన్నీ తలస్తూ, ఊహించని అన్ని ఊహించుకుంటూ నువ్వు గనక నీ మనస్సును గనక కంట్రోల్లో పెట్టుకోకపోతే నీ మనస్సు ద్వారా కూడా అపవిత్రత లోపలికి వచ్చింది. కళ్ళ ద్వారా అపవిత్రపరచబడతాం, చెవుల ద్వారా అపవిత్రపరచబడతాం, నోటి మాట ద్వారా అపవిత్రపరచబడతాం, ఆలోచనల ద్వారా కూడా అపవిత్రపరచబడతాం. ఒక వ్యక్తి ఎలాగో అపవిత్రపరచబడిద్ది అంటే ఇన్ని విధాలుగా. సో బైబిల్ ఏం చెప్తుంది అంటే, నువ్వు తీసేసుకోవలసినటువంటి మొదటి దేవతా స్తంభం నిన్ను ఏవేవి అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయో వాటిని నువ్వు ప్రార్థనలో, ఉపవాసములో దేవుని దగ్గర నువ్వు బ్రతిమలాడుకోవటం ద్వారా, అయ్యా మాటి మాటికి నేను అపవిత్రపరచబడుతున్నాను, మాటి మాటికి నా పవిత్రతను నేను పోగొట్టుకుంటున్నాను, నా చూపుల ద్వారా, నా మనసు ద్వారా, నా నోటి ద్వారా, నా క్రియల ద్వారా, నా నడక ద్వారా, నా హృదయం ద్వారా నేను ఈ అపవిత్రతను నేను కలిగి ఉంటున్నానయ్యా. నాకు నీ పవిత్రత దయచేయి ప్రభువా. నాలో ఇంకా ఎక్కడా అపవిత్రతకు గురి అయ్యే ఈ దేవతా స్తంభాలు ఉన్నాయో నాకు విడుదల దయచేయి ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీలో ఉన్న నిన్ను అపవిత్రపరిచే ఆ దేవతా స్తంభాన్ని నీ నుండి దేవుడు తీసేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీవు మాటి మాటికి అపవిత్రపరచబడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అడగట్లేదు. నేను పవిత్రంగా ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభువా, నీ పరిశుద్ధతలో నిలబడటానికి నాకు సహాయం చేయి ప్రభువా, నీ పరిశుద్ధతను ధరించుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా.
నాలో ఉన్న ఈ అపవిత్రత అనే దేవతా స్తంభాన్ని నా నుండి తీసివేయి ప్రభువా అని నువ్వు అడగటానికి నువ్వు ఏమాత్రం ఇష్టపడలేదు. మందిరంలో ఉన్నంతసేపు ఎంత పవిత్రంగా ఉంటావో, మందిరంలో ఉన్నంతసేపు ఆలోచనలు పవిత్రంగా ఉంచుకుంటావు, తలంపులు పవిత్రంగా ఉంచుకుంటావు, మాటల్ని పవిత్రంగా ఉంచుకుంటావు, వినే విషయాలను కూడా పవిత్రంగా ఉంచుకుంటావు. మందిరం దాటగానే ఎందుకు అపవిత్రపరచబడుతున్నావు? మనసంతా కల్మషం అయిపోతుంది. చెడు తలంపులు వచ్చేస్తున్నాయి, చెడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, చెడు చూపులు చూస్తున్నావు. సెల్ ఫోన్లో ఏది చూడకూడదు దాని దగ్గరికి వెళ్తుంది నీ దృష్టి అంతా. అంటే భక్తి ఆదివారానికే పరిమితం చేసుకుంటున్నాం మనం. భక్తిని ఒక్క ఆదివారంకే పరిమితం చేసుకుంటున్నాం. ఆదివారం కాబట్టి నేను పవిత్రంగా ఉండాలి, ఆదివారం కాబట్టి నేను పవిత్రురాలుగా ఉండాలి, ఆదివారం కాబట్టి నేను పవిత్రుడిగా ఉండాలి. నో, ఒక ఆదివారం మట్టుకే కాదు, మరలా వచ్చే ఆదివారం వరకు నువ్వు పవిత్రంగా ఉండాలి. మరలా వచ్చే ఆదివారం వరకు నువ్వు ఎక్కడ అపవిత్రపరచబడకూడదు. ఆ మాట చెప్పండి, ఎక్కడ అపవిత్రపరచకూడదనండి? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎక్కడ అపవిత్రపరచకూడదనండి? చెయ్యద్దు చెప్పండి. నేను ఎక్కడ ఏ విషయంలో అపవిత్రపరచబడకూడదు. సైతాను గారి పని ఏంటంటే నిన్ను అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తాడు. నీ ఆలోచనని, నీ తలంపులు, నీ మాటలు, నీ క్రియల్ని, నీ నడకని, నీ క్రియల్ని అన్నిటినీ కూడా వాడు అపవిత్రం 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 అపవిత్రం. వాడికి తెలుసు నువ్వు అపవిత్రురాలు అయితే నీ ప్రార్థన దేవుడు వినడని వాడికి తెలుసు. అందుకే ఏదో ఒక రీతిలో నిన్ను అపవిత్రపరచాలని. అందుకే మనం ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నీకెక్కడైనా నేను దుఃఖాన్ని కలిగించి ఉంటే, నీకెక్కడైనా నేను బాధను కలిగించి ఉంటే, ఎక్కడైనా నా శరీరంలో అపవిత్రత నీకు కనబడితే క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాతే మనం మన కుటుంబం కొరకు చేసుకుంటావో, సంఘం కొరకు చేసుకుంటావో, ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు చేస్తావో, ఏ విషయాల కొరకు అయితే నువ్వు చేస్తావో, ఆ తర్వాత మొదటిగా దేవతా స్తంభాన్ని తీసేసుకుని ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి, చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలామందిలో కనబడుతున్న 3 దేవతా స్తంభాల్లో మొదటి దేవతా స్తంభం అపవిత్రత. మాటి మాటికి అపవిత్రపరచబడుతున్నావు, మాటి మాటికి పవిత్రతను కోల్పోతున్నావు, మాటి మాటికి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్న ఆత్మీయ స్థితి. యెహోషాపాతు రాజైన వెంటనే అతడు చేసిన మొదటి పని దేవతా స్తంభాలను తీసివేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం తీసేసుకోవాల్సిన మొదటి దేవతా స్తంభం అపవిత్రత. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఏది అపవిత్రపరుస్తుందో దాన్ని తీసేసుకో. కొంతమంది సెల్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఒక పాస్టర్ తెలుసు, 2 ఫోన్లు 2 చెవుల్లో పెట్టుకుని మాట్లాడతాడు. పొద్దున లెగిస్తే అదే పని. కొన్నిసార్లు మనం ఎక్కువగా మాట్లాడటం ద్వారా కూడా మనలో ఉన్న పవిత్రత పోయింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కువగా పదే పదే మాట్లాడటం ద్వారా కూడా ఆ మాటల్లో బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటల్లో చెప్పండి దోషం ఉండగా ఆ మాటల్లో